హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయేది రొయ్యల బిర్యానీ అండి. దీనికి కావలసిన పదార్థాలు రొయ్యలు. ఇక్కడ నేను 1 kg రొయ్యలు తీసుకుంటున్నానండి. మీరు సముద్రం రొయ్యలైనా నది రొయ్యలైనా ఏవైనా తీసుకోవచ్చు. ఇలా ప్రతి రొయ్యని పైన పెచ్చంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రొయ్యలన్నీ పెచ్చంతా తీసేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. పెచ్చంతా తీసేసిన తర్వాత 1 kg రొయ్యలకి 1/2 kg కంటే తక్కువగానే అవుతుందండి. అందుకే ముందుగానే క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. ఇలా రొయ్యలని కడిగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, గింజలు లేకుండా కొంచెం నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల రొయ్యలకున్న నీచు వాసన అంతా పోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావలసిన మసాలాలు తీసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, పెరుగు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, షాజీరా, ఇలాచీ, లవంగాలు, బిర్యానీ మొగ్గలు, బండ పువ్వు, జాపత్రి, బిర్యానీ పువ్వు, నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిమ్మకాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ప్యాన్లోనే పసుపు, ఉప్పు, నిమ్మరసం కలుపుకున్న ఈ రొయ్యలని వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన బిర్యానీ తినేటప్పుడు రొయ్యల నుంచి నీచు వాసన రాకుండా ఉంటుందండి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు రొయ్యల్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేసిందండి. ఈ నీరంతా డ్రై అయ్యే వరకు రొయ్యలని మూత పెట్టి ఇంకొద్దిసేపు ఉడికించుకుందాం. ఇంకొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, నీరంతా డ్రై అయిపోయి రొయ్యలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న బిర్యానీ గిన్నెను తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో బిర్యానీ దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా షాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, బిర్యానీ మొగ్గ, బిర్యానీ ఆకులు, బండ పువ్వు, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలండి. పొడుగ్గా కట్ చేసుకున్న మిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ దినుసుల్లో ఉన్న సువాసనంతా బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్కి మరో పక్కన బిర్యానీ రైస్ కోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. మరోవైపు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీ కోసం వాటర్ని వేడి చేసుకుందాం.
ఇప్పుడు ఈ నీళ్ళల్లో తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగిలిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, బిర్యానీ మొగ్గ, బండ పువ్వు, జాపత్రి, బిర్యానీ పువ్వు, కొంచెం నూనె వేసుకొని ఈ నీళ్ళని వేడి చేసుకోవాలి. ఇలా స్టవ్కి ఒకవైపు ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటే మరోవైపు బిర్యానీకి సరిపడా నీళ్ళని మూత పెట్టి మరగనించుకోవాలి. ఈ ఫ్రై అయిన ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని ఇందులో బిర్యానీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. రొయ్యలు ఉడికేటప్పుడు పసుపు వేసుకున్నాను కదా, అందుకే కొంచెమే వేసుకున్నాను. ఇందులో పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ రొయ్యలని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి సరిపడా మసాలాలన్నీ వేసుకోవాలండి. స్పైసీనెస్ కోసం కారం, ఇది మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కదండి, అందుకే కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఈ రొయ్యలు మసాలా మిశ్రమంలో 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు ఈ మసాలాల్లో కలిసిపోయి నూనెంతా పైకి తేలే వరకు 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం పెట్టుకున్న నీళ్లు బాగా మరిగిపోయాయి కదండి. ఇందులోనే అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని బాగా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ బియ్యం బాగా నానాయి కాబట్టి కలుపుతుంటే బియ్యం విరిగిపోతుంది. అందుకే 1-2 సార్లు కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. అన్నం బాగా ఉడుకుతుంది. ఇలా అన్నం ఉడికేటప్పుడే బిర్యానీకి సరిపోయేంత పుదీనా, కొత్తిమీర వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర వేయడం వల్ల బిర్యానీ రైస్కి మంచి వాసన వస్తుంది. ఇలా నెమ్మదిగా కలుపుకొని ఇంకొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల మిశ్రమంలో నూనెంతా పైకి తేలింది కదండి, ఇందులో పైనుంచి కొత్తిమీర వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా లేయర్స్ లాగా ఈ బిర్యానీ గిన్నెలో వేసుకోవాలి.
నీళ్ళేమీ వేయకుండా రైస్ని మాత్రమే వడగట్టి లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇలా 1-2 లేయర్స్ వేసుకున్న తర్వాత ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి పైనుంచి డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొత్తిమీర వేసుకొని మిగిలిన రైస్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందమైన పెనాన్ని పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసిన మిగిలిన ఆనియన్స్ని కూడా రైస్ పైన స్ప్రెడ్ చేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీనిపైనుంచి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నెను వేడైన మందపాటి పెనం పైన పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బిర్యానీ గిన్నె పైన మూత పెట్టుకొని నీళ్ళతో ఉన్న ఒక గిన్నెను ఉంచుకోవాలి. ఇలా నీళ్ళతో ఉన్న గిన్నెను ఉంచుకోవడం వల్ల బిర్యానీలోంచి స్టీమ్ బయటకు రాకుండా ఉంటుంది. బిర్యానీ రెడీ అయ్యేలోపు రైతా చేసుకుందామండి. ముందుగా ఒక గిన్నెలోకి పెరుగుని వేసుకోవాలి. ఇందులో తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత నీళ్ళ గిన్నె పక్కన పెట్టి మూత తీసి చూద్దామండి. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని 1-2 సార్లు కింది నుండి బాగా కలుపుకొని చూద్దామండి. ఇలా రెడీ అయిన బిర్యానీని ప్లేట్లోకి తీసుకొని రైతా, నిమ్మకాయలు, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేయండి. Thanks for watching the video. Please subscribe to my channel Easy Cooking.